హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చాకలన్న వ్రతం తెలుసు? ఇదే చాకలన్న వ్రతం జరిగేది. పదహారు కొడుకుల నోమును వచ్చి ఉల్లంఘన చేసింది. అందుచేత ఇప్పుడు దరిద్రం అనుభవించుచున్నావు. ఇప్పటికైనా మించిన దేవుడు లేదు. ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియనాడు ఆ నోమును నోచుకొనుము. నీకు సకల సంపదలు కలుగునని ఆయన చెప్పారు. భాద్రపద శుద్ధ తదియనాడు తలంటుకొని స్నానం చేసి 16 బిళ్ళ కొడుకులను చేసి చేటయ్యను ఉంచుకొని చల్ల తెచ్చుడుకు పక్క ఇంటికి వెళ్ళారు. ఇంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ పురుగులను తినిపోతుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పనిని గ్రహించి నిస్సంకోచముగా చల్లను ఆ కుక్కకే పోసి నమస్కరించారు. అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి పుణ్యవతి, నీ భక్తికి మెచ్చి కష్టైశ్వర్యములు ఇచ్చినని మాయమయ్యాను. అప్పటి నుండి ఆ రాజపక్షు సకల భోగములతో కొనుక్కొచ్చు ప్రతి సంవత్సరమును నోము నోచుకొనుచు సుఖముగా ఉండేది. దీనికి ఉద్యాపనము ఒక్కొక్క చేటలో 16 బిళ్ళ పురుగులు, డబ్బులు, నల్లక్షసరి దక్షిణ తాంబూలములు ఇచ్చి కింద మామూలు వస్తుంది, చూడు వస్తుంది కిందకు. ఇది